వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఒప్పిస్తున్నారు, మెప్పిస్తున్నారు, అవసరమైతే బుజ్జగిస్తున్నారు. మీ భవిష్యత్తుకు నా భరోసా అని హామీ ఇస్తున్నారు. కానీ లోకల్ లీడర్లను కాదని వన్ సైడ్ డెసిషన్స్ తీసుకోవడం లేదు టీడీపీ అధినేత చంద్రబాబు. అభ్యంతరాలుంటే అపోజిషన్ పార్టీ నుంచి వస్తాయంటున్న వాళ్ల చేరికలకు బ్రేక్ వేస్తున్నారు. అందరి సమ్మతి తర్వాతే అసంతృప్త నేతల సమక్షంలోనే కండువా కప్పుతున్నారు. జాయినింగ్స్ పై టీడీపీ రూటు మార్చిందా? చేరికల విషయంలో బాబు వ్యూహం ఏంటి? చేరికలపై వ్యూహం మార్చిన సీఎం చంద్రబాబు. లోకల్ లీడర్ల అభ్యంతరాలను విని మరీ నచ్చజెబుతున్న అధినేత. టైం చూసి మరీ వైసీపీ నుంచి జాయినింగ్స్ కు గ్రీన్ సిగ్నల్. ఇంతకు ముందు ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క. పార్టీ కేంద్ర కార్యాలయంలో డెసిషన్స్ ఉండవు. గ్రౌండ్ లెవెల్లో నేతలు కార్యకర్తల మనోగతమే ఫైనల్ అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. నియోజకవర్గాల్లో నేతల అసంతృప్తిని, అభ్యంతరాలను వినిమరి ఎదుటి పార్టీ నుంచి నేతలను ఎందుకు చేర్చుకుంటున్నామో చెప్పి ఒప్పించి కండువా కప్పుతున్నారు. చేరికల సమయంలో కూడా ఎడమొకం పెడమొకం అన్నట్లుగా కాకుండా ఏ నేత రాకనైతే పార్టీ నేతలు వ్యతిరేకించారో వాళ్ల సమక్షంలోనే జాయినింగ్స్ జరిగేలా చూస్తున్నారు సీఎం చంద్రబాబు. అలా అని పార్టీ కోసం శ్రమించిన, త్యాగం చేసిన నేతల మాటను కాదనటం లేదు. సొంత పార్టీ నేతలకు నచ్చజెప్పి మెప్పించి అపోజిషన్ పార్టీ నుంచి వచ్చే నేతలకు కండువా కప్పుతున్నారు. మాజీ మంత్రి ఆళ్ల నాని చేరిక ఎందుకు ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చంటున్నారు నేతలు. సీనియర్ నేత మాజీ మంత్రి ఆళ్ల నాని 4-5 నెలల కిందే టీడీపీలో చేరాల్సి ఉండే. కానీ ఏలూరు స్థానిక నేతలు వ్యతిరేకించడంతో ఎన్నాళ్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఆళ్ల నాని సైకిల్ ఎక్కారు. ఆయన చేరిక కార్యక్రమంలో ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొన్నారు. వాస్తవానికి ఈ ఇద్దరు నేతలు ఆళ్ల నాని చేరికను తీవ్రంగా అపోజ్ చేసినట్లు ప్రచారం జరిగింది. అందుకే మొన్నటి వరకు ఆళ్ల నాని జాయినింగ్ ను పెండింగ్ లో పెడుతూ వచ్చారు. ఫైనల్ గా వ్యతిరేకించిన నేతలందరినీ ఒప్పించి వాళ్ల సమక్షంలోనే ఆళ్ల నానికి టీడీపీ కండువా కప్పారు సీఎం చంద్రబాబు. అంతేకాదు, వల్లభనేని వంశీ అరెస్టు అంటూ హడావుడి నడుస్తున్న టైంలో మూమెంట్ చూసి మరీ ఆళ్ల నానిని చేర్చుకున్నారు. ఏలూరు నియోజకవర్గంలో వైసీపీ ఇప్పటికే ఖాళీ అయిందట. ఒకప్పుడు నానికి అత్యంత సన్నిహితులుగా ఉన్నవారంతా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఎంఆర్డి బలరాం దంపతులు, బొద్దాని శ్రీనివాస్తో పాటు మేయర్ నూర్జహాన్ పెదబాబు, కొందరు కార్పొరేటర్లు ఎమ్మెల్యే బడేటి చంటికి మద్దతుగా టీడీపీలో చేరారు. వైసీపీ ఓడిన తరువాత ఆళ్ల నాని కూడా టీడీపీలో చేరాలని భావించగా నియోజకవర్గ టీడీపీ శ్రేణులు వ్యతిరేకించి నిరసనలు తెలిపారు. ఆళ్ల నానిని పార్టీలో చేర్చుకోవడం స్థానిక ఎమ్మెల్యే చంటికి ఇష్టం లేకపోయినా అధిష్టానం బుజ్జగించి మరీ అంతా సెటరైట్ చేశాకే చేర్చుకుంది. నానిని పార్టీలో చేర్చుకోవడమే కాకుండా ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. చేరికల వెనుక చంద్రబాబు మార్కు వ్యూహం ఉందట. 2-3 రకాల వ్యూహాలతో ముందుకెళ్తున్నారని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. వైసీపీలో బలమైన నాయకులు లేకుండా చేయాలనే వ్యూహం ఒకటైతే 2029 నాటికి నియోజకవర్గాల పునర్విభజనతో పెరగనున్న అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను సిద్ధం చేయడం మరొక ప్లాన్ గా చెబుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏపీలో మరో 50 నియోజకవర్గాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అంటే 225 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను తయారు చేయాలన్నమాట. అందుకే సొంత పార్టీ నేతలు వ్యతిరేకించినా బుజ్జగించి మరీ వైసీపీ నేతలను చేర్చుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇంకొంతమంది నేతలను కూడా త్వరలోనే చేర్చుకుంటారని అంటున్నారు. చంద్రబాబు వ్యూహం ఫలిస్తే వైసీపీకి, జగన్ కు సవాళ్లు ఎదురవడం పక్కా అన్న చర్చ జరుగుతోంది. వైసీపీలో ఎవరికీ గట్టి పట్టు లేకుండా చేయడంతో పాటు ఆ పార్టీని పూర్తిగా వీక్ చేసేందుకు చంద్రబాబు ప్లాన్ చేశారని అంటున్నారు. వైసీపీని మరింత బలహీనపరచడంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకని సిచ్యువేషన్ క్రియేట్ చేయాలని చంద్రబాబు వ్యూహమట. అయితే ఆళ్ల నాని జాయినింగ్ తో టీడీపీలో చేరాలనుకుంటున్న మిగతా నేతల ఆశలు కూడా చిగురిస్తున్నాయట. తమ చేరిక కూడా టీడీపీ అధిష్టానం త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని ఎదురు చూస్తున్నారట. రాబోయే రోజుల్లో ఇంకెవరెవరు నేతలు టీడీపీ గూటికి చేరతారో చూడాలి మరి.